చేతబడి చేసే వ్యక్తి దగ్గరికి వెళితే కేవలం ఓ ఫోటో మాత్రమే అడుగుతాడు. ఫోటోతోనే వాళ్ళు ప్రతికూల విషయాలు చేయొచ్చు. కావాలంటే ఇంట్లో ప్రయత్నించండి. ఒక సీరియల్ కిల్లర్ ఫోటోని డౌన్లోడ్ చేసుకుని అది ఎలా జరుగుతుందో చూడండి. కొంతమంది వాళ్ళ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, ఇంకా అప్పుడే పుట్టిన వారి పిల్లల ఫోటోలను ఆశీర్వాదం కోసం ఇంకా ఇతర విషయాల కోసం పంపిస్తారు. ఒక వ్యక్తి ఫోటోతో మీరు సానుకూల విషయాలను చేయగలిగినట్లయితే మీరు తెలుసుకోవాల్సిందేమిటంటే ప్రతికూలమైనవి కూడా చేయొచ్చని. మీరు భారతదేశంలో చేతబడి చేసే వ్యక్తి దగ్గరికి వెళితే అతను కేవలం ఓ ఫోటో మాత్రమే అడుగుతాడు. ఎందుకంటే ఫోటోలో బొమ్మకి ఒక నిర్దిష్టమైన జామెట్రీ ఉంటుంది. మీరు కనుక ఒక వ్యక్తి బొమ్మకున్న జామెట్రీని అర్థం చేసుకున్నట్లయితే అతడికి పిచ్చెక్కించే జామెట్రీని మీరు క్రియేట్ చేయొచ్చు. అతని బాగోగులకు ఉపయోగపడే జామెట్రీని క్రియేట్ చేయొచ్చు, లేదా అతన్ని ఏదో విధంగా సర్వనాశనం చేసే జామెట్రీని క్రియేట్ చేయొచ్చు. కాబట్టి ఈ కారణం చేత ఇటువంటి ఉన్న సంస్కృతుల్లో కొంతమంది ఫోటోలు తీసుకోవడానికి ఇష్టపడరు. కొన్ని ప్రత్యేకమైన సాధనలో ఉన్న వ్యక్తులు కూడా, చాలా మంది సాధువులు, సన్యాసులు ఫోటోలు తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ ఈ రోజుల్లో వారు వాటిని నివారించలేరు.